తెల్లెత్తనం స్టాల్ రెంట్ ఇది నల్లి కానీ బొబ్బరు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఒక 50 ఎకరాలు దాకా ఇచ్చే ఈ సంవత్సరం ఎక్కడ కానీ నల్లి అనేది మనకైతే కనిపించదు. మీకు క్వాలిటీ కానీ కలర్ సైజు కానీ మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే మన కావాల్సిన నల్లి అయితే లేదు. మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ ఒక దూరం వెళ్ళి చూసుకున్నాడు ఇబ్బంది లేదు. స్టాల్ రెంట్ మనకి బొబ్బరు అయితే రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఈ సంవత్సరం అంతా బొబ్బరే ఉంది అయినా కూడా మన దీంట్లో బొబ్బరు లేదు. మన ఏరియాకి మనకి ఇక్కడ బాగా వర్తించింది. అదిగాక కలర్ కూడా మీకు మంచి డార్క్ కలర్. నూనె కనుక మనం మించి పోసినట్టే ఇది వచ్చేసి కలర్. ఈ కలర్ మీకు అన్ని కంపెనీలకు రాదు. కొన్ని కంపెనీలు చూడగలుగుతారు ఇలాంటి కలర్స్. సంవత్సరం మీరు వేసుకోదగ్గ వెరైటీ ఈ సంవత్సరానికి అనుకూలించింది మనకు. ఏ ఏరియాకైనా ఏ నేలకైనా రెడ్ సాయిల్ అయినా బ్లాక్ సాయిల్ అయినా ఏ ఏరియా అయినా వేసుకోవచ్చు. బీ బయో సీడ్స్ వారి అనిత అనే వెరైటీ అండి. ఇది ఎక్కడా వైరస్ రాలేదు. వైరస్ టాలరెంట్ అండి. కాయ షైనింగ్ కానీ పచ్చిగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. రైతుల అనుభవం తెలుసు కనుక్కున్నాం. ఇది బైరవే సీడ్స్ వాళ్ళ అనిత అండి. నల్లి కానీ బొబ్బర్ రావటం కానీ కాయ షైనింగ్ కానీ బాగుంటుంది. ఏ వైరస్ అయినా అరికెట్టగలిగిద్ది. బీ బయో అని బైరవే సీడ్స్ వాళ్ళ అనిత వేసాం. నల్లి అనేది రాలేదు. అసలు మెయిన్ మాకు బొబ్బరు అనేది రాలా. ఒక చెట్టు కూడా కొట్టుకోవడానికి లేదు. మాకైతే వెరైటీ నచ్చింది. రైతులు వేసుకోవచ్చు ఎవరైనా సరే. కాయ షైనింగ్ కానీ బాగుంది. పాత పూలు తగ్గిద్ది, బాగుంటుంది వెరైటీ. బీ బయో సీడ్స్ వారి అనిత అనే వెరైటీలో ఉన్నామండి. రైతు ఒక్క రమేష్ అనే వ్యక్తి ఉన్నాడండి. మన అనుభవం కనుక్కున్నాం. ఈ వెరైటీ వేసుకోదగ్గది బీ బయో సీడ్స్ వారి అనిత. వైరస్ టాలరెన్స్, కాపు బాగా చిక్కనగా ఉంది. అందరూ రైతులు వేసుకోదగ్గ విత్తనమే. వైరస్ కూడా ఎక్కడా లేదు. నెంబర్ 1గా ఉంది.
బయో సీడ్స్ అండి, ధనా 36. విత్తనం బాగుంది, బొబ్బర్ లేదు, తెగులు లేవు, కాపు చక్కగా ఉంది, బాగుపడింది, బాగుంది పంట. విత్తనం బాగుంది, కాపు బాగుంది, పంట కూడా బొబ్బర్ లేదు, ఏం లేదు. చేను మాత్రం నెంబర్ 1గా ఉంది. కలర్ కూడా నెంబర్ 1గా ఉంది. కాయ సైజు కానీ ఏదిగైనా కానీ అంతా. కానీ రైతులు ఇది వేసుకోదగ్గ విత్తనం. బయో సీడ్స్ ధనా 36. ధనా 36 పంటకు అనుకూలమైంది, బాగుంది, తెగుళ్ళు నాశించదు, వైరస్ని తిట్టుకునే శక్తి ఉంది, కోతకు కూడా అనువుగా ఉండిద్ది, కూలీలు కూడా తక్కువగా పడతారు, తాలు కూడా రాదు, తాలుకాయలు కావు. కాబట్టి ఇది వేసుకోదగిన విత్తనమే ధనా 36.